యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం, దాని అర్థాలు ఏంటంటే, మొదటి అర్థం ఆదికాండం 3:17 నుండి మనం చూస్తే, ఆదామవ్వలు ఏదేను తోట నుండి బయటికి నెట్టివేయబడ్డారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏదేను తోటలో ఉండనివ్వకుండా పంపించారు. ఎందుకు పంపించారో మనందరికీ తెలుసు. దేవుడు వద్దన్న ఆ పండును వీళ్ళు తిన్నందుకు పంపించేశాడు. ఇంకా అంతేకాదు, ఏమనండి, దేవుడు మీ నిమిత్తం నేల శపించబడింది, ఇప్పుడు వరకు మంచి తినే ఫలవృక్షాలు మీకు ఇచ్చింది, కానీ ఇప్పుడు ముళ్ళ పొదలు, అంటే ఈ ముళ్ళు పొదలు దేనికి సాదృశ్యం ఉన్నాయంటే శాపగ్రస్తమైన జీవితానికి సాదృశ్యం. అంటే యేసు ప్రభువారు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడంటే, పెట్టబడిందంటే మన శాపం ఆయన నెత్తి మీద పడింది గుర్తు. రెండవదిగా చూడండి, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 9:14 ఇంకా అనేక వచనాలు అందులోనే ఉన్నాయి. దానికంటే ముందుగా 9 అధ్యాయం అంతా చదివినా పర్లేదు, కానీ అంత చదువుతకు వీలేదు. అక్కడ 4 రకాలైన చెట్లంట, 4 రకాలైన చెట్లంట, అడవిలో ఉన్న చెట్లు ఎలక్షన్ పెట్టుకొని అంట. మీకు ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. మీరు ఈ మాట న్యాయాధిపతుల గ్రంథం 9:8 చూస్తారు. ఈ మాట, చెట్టులు అరణ్యములో ఉన్న చెట్లన్నీ కూడా ఎలక్షన్ పెట్టుకోవాలనుకున్నాయి అంట. పెట్టుకొని ముందుగా ఒలీవా చెట్టు దగ్గరికి వెళ్ళి అంట, తర్వాత అంజూర చెట్టు దగ్గరికి వెళ్ళి అంట, మూడవదిగా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని లేలండి, మమ్మల్ని లేలమని ఒలీవా చెట్టుని, అంజూర చెట్టుని, ద్రాక్ష చెట్టుని అడిగారు. ఇవన్నీ ఒక మాట అన్ని చదవలేను. ఒలీవా చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానిస్తారో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వస్తానా? అంటే నేను ఇలాంటి పనికిమాలిన పరిపాలన నాకు వద్దు, నా సారం నేను ఎందుకు ఉన్నానో అదే పని నేను చేస్తాను తప్ప నాకు అటు ఇటు తిరిగే నా పని వద్దు అంది. అలాగే అంజూర చెట్టు అంది, ద్రాక్ష చెట్టు అంది. ఇక రండి, ఇప్పుడు 14 వచ్చిన కాడికి వస్తే అసలైన చెట్టు కాడికి వచ్చారు, ముళ్ళ చెట్టు కాడికి వచ్చారు. ఈ చెట్లన్నీ ఎక్కడికి వచ్చినాయి? ముళ్ళ చెట్టుకు వచ్చి ముళ్ళ చెట్టుని అడిగారు మమ్మల్ని పరిపాలించి. సరైన నిర్ణయం తీసుకున్నారు మీరు నన్ను. అప్పుడు చెట్లన్నీ నీవు మమ్మల్ని నేలమని ముండ్ల పొద యొద్దకు మనవి చేయగా, ముండ్ల పొద అంటుంది, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరి నెల రండి, నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు మీ అందరిని కాల్చేస్తుంది అంటారు. అలాగే లోకంలో అధికారాలు కూడా ఎలా ఉంటాయో చెప్పండి. నన్ను గెలిపిస్తారా? గెలిపించండి. గెలిపించలేదా? వార్నింగ్లు ఇస్తారు లేదా? నన్ను గెలిపించలేదా? చూస్తా అని అంటారు. ప్రజలతో తీయని మాటలు అంటారు, కానీ షార్ట్ని ఎన్నో చేస్తూ ఉంటారు. ఈ లోక అధికారం అలాంటిది. అంటే దీని అర్థం ఏంటంటే, అధికార దాహమే ముళ్ళ స్వభావం. మనిషి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడు? అందరికంటే నేను అందరి మీద పరిపాలన చెయ్యాలి, అందరూ నాకే లోబడాలి, నా మాట వినాలి, నన్నే చూడాలి, నన్నే లక్ష్య పెట్టాలి అన్నట్టుగా మనిషి అందరి మీద ఒకళ్ళకంటే ఒకళ్ళ మీద కోరుకుంటాం. అది మానవ సభ్యతమైన ఒక కోరిక. అది కూడా యేసయ్య మీదకే ముళ్ళ కిరీటం. ముందేం కిరీటం? ఏది మంది? అవిధేయత అనే ముళ్ళ కిరీటం. అంటే దేవుడు ఒకటి చేయమంటే ఇంకోటి, అది శాపం. ఆ శాపమే ముళ్ళుగా అయిపోయింది యేసయ్యకి. రెండోది చెప్పండి, ఇదేంటి? అధికార దాహం. అంటే హోదా గొప్పగా ఉండాలని కోరుకుంటారు. యేసుప్రభువు గొప్పగా ఉండేవాళ్ళు ఎవరు ఎలా ఉండాలో చెప్పాడు ఆయన, కానీ అలా ఉండరు వీళ్ళు. సాతాను ఎన్నుకున్న సైతాను మొదటి నుండి స్వభావం ఏంటి చెప్పండి? తను తాను హెచ్చించుకోవటమే కదా అపవాది. కనుక ఆ యొక్క శాపం కూడా మానవుల్లో ఉన్న ఈ యొక్క
అధికార దాహం అనే ముళ్ళు కిరీటంగా మారి యేసు తల మీద పడింది. మూడవదిగా చూద్దామండి. మూడో విషయం ఏంటంటే రెండవ సమూయేలు గ్రంథం 23 అధ్యాయం 6-7 వచనాలండి. రెండవ సమూయేలు గ్రంథం 23 అధ్యాయము 6-7 వచనాలు. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జించబడుదురు. ముండ్లను పట్టుకొనివాడు ఇనుప పనిముట్టును లేక కోలనైనను వినియోగించును కదా, మనుషులు వాటిలో దేన్ని విడవక అంతయి ఉన్న చోటనే కాల్చేస్తారు. 2 సమూయేలు గ్రంథం 23 అధ్యాయం 6-7. అంటే అర్థం ఏంటంటే ముళ్ళును ఎవరు కూడా చేత్తో పట్టుకోవటానికి ఇష్టపడరు కదా. అలాగే దుర్మార్గులైన మనుషులను కూడా ఎవరు కూడా ఇష్టపడరు. ఉదాహరణకి మీకు చెప్తా, పోకిరి పనులు, రౌడీజం, భయంకరమైన అల్లకోలంగా ఉండి అడ్డగోలుగా బ్రతికే వాళ్ళని చేర్చుకోవటం, కానీ తల్లిదండ్రులు కూడా చేర్చుకోరాలంటే. ఎందుకంటే నిన్ను కన్నందుకు మేము చాలా పాపం చేసామని ఆ కన్న తల్లిదండ్రులు కూడా అసహించుకుంటారు. అలాంటి దుర్మార్గులు అంటే మనిషి కూడా ఎలాంటి వాళ్ళం అంటే మన పాపములను బట్టి మన దోషములను బట్టి దేవుని ఎదుట మనం కూడా మనకు తెలిసి తెలియకుండానే దేవుని విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించుంటాం. మనకు తెలియకపోవచ్చు దుర్మార్గం అని. బైబిల్లో దుర్మార్గం, దేవుని ఎడల దుర్మార్గం అంటే ఏంటంటే మీకు మొదటి సమూయేలు గ్రంథంలో 2-3 అధ్యాయాలు చదివితే తెలుస్తుంది. క్లుప్తంగా చెప్తా. అక్కడ ఎవరో కాదు, ఇద్దరు పాస్తగా ప్రవక్త కొడుకుల గురించి చెప్పబడుతుంది. ముగ్గురు, ఒక ప్రవక్త, ముగ్గురు కొడుకులు. వాళ్ళంతా దేవుని ఎరగని దుర్మార్గులు అంట. ప్రవక్త పిల్లలు దేవుని ఎరగని దుర్మార్గులు అంట. ఆశ్చర్యం కదా. పాస్టర్ గారి పిల్లలు అయ్యుండి ప్రార్థన ఎరగకుండా, బైబిల్ ఎరగకుండా, దేవుడు అంటే తెలియకుండా, దేవుని ప్రేమ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఇక అది ఎలా ఉంటుంది, వరస్ట్. అలాగే దుర్మార్గం అంటే క్లుప్తంగా ఏంటంటే దేవుణ్ణి ఎరకపోవటమే దుర్మార్గం. చెప్పండి. బైబిల్ ఎరక్క, ప్రార్థన ఎరక్క, దైవ భయం ఎరక్క, దేవుని ప్రేమ అంటే ఎరక్క, దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా బ్రతుకుతారే, అదే దుర్మార్గం అండి. అలాంటి దుర్మార్గులు ముళ్ళు లాంటి శుభం. అలాగే మనం కూడా దేవుడు అంటే ఎవరో, దేవుని భయం ఏంటో, దేవుని వాక్యం ఏంటో, దేవుని చిత్తం ఏంటో మనం తెలియక అనేక సార్లు మీరు అనేక పొరపాట్లు జరిగి ఉంటాయి. అది దుర్మార్గం అని మనం అనుకోలే, కానీ ఆ దుర్మార్గము కూడా దేవుని నెత్తి మీద తల మీద ఏమైపోయింది, ముళ్ళ కిరీటంగా మార్చబడింది. ఒకటి అవిధేయత, రెండవదిగా అధికార దాహం, హోందగా నాకేమిటన్నా అధికారం చేయాలని. 4వదిగా చూస్తే చూడండి, 4వ విషయం కీర్తనలో 116, 10, 12 వచనాల్లో ఏముంటుందంటే అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. అన్యజనులు యెహోవా నామమును బట్టి నేను వారి నిర్మూలము. కీర్తన 118 కీర్తన 10, 12 వచనాలండి. ఇక్కడ అన్యజనులు కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోయినట్లు నశించిపోయి వారు కదా. అలాగే ఇంకో వచనం నహూము గ్రంథం 1:10 ఉంటుంది. నహూము గ్రంథము 1:10 ఉంటుందండి. ముండ్ల కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షారసం త్రాగి మత్తులైన ఎండిపోయిన చెత్త వలె కాలిపోతారు. శత్రువులు శత్రుత్వం. అయ్యా మాకెవరు శత్రువులు లేరు, మేము ఎవరికి శత్రువులం కాదని మనం అనుకుంటాం. కానీ మనం దేవుని శత్రువులుగా బ్రతికాం కొంతకాలం. మనం ఇప్పుడు కూడా సమయంలో కూడా మాకు తెలియకుండా జరుగుతుంది. ఎలాగా మీకు కొన్ని చెప్పనా, ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువు. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయంలో ఉంటుంది.
ఎవడు లోకమును అంటే దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తామో వాళ్ళే దేవునికి శత్రువులు. ఆయన అన్నాడు కదా, నాకంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తే మీరు నాకు పాత్రులు కాదు అన్నాడు. యాకోబు శత్రువు. కనుక ఇలా కొంతమంది ఏమో కడుపే దేవుడు అనుకుంటారు, కానీ అసలు దేవుడి కోసం కడుపు కడుపును ఎండగొట్టుకుని మోకాళ్ళు ఉంచుకొని శరీరం నలగొట్టుకుని దేవుడి కోసం ఇరిగి నలిగిన రోజు ప్రార్థన చేద్దాం. మన కోసం సిలువలో నలిగిపోయాడు, విరిగిపోయాడు, దారలుగా రక్తం కార్చాడు ఈ కరుణామయుడు. కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా కొన్ని ప్రత్యేకమైనగా కొన్ని దినాలు తీసుకుని అనా ప్రభు ప్రేమతో కడుపు గురించి అసలు ఆలోచించకుండా మనం ఇలా ఉందాం అనుకుంటారా? అనుకోరు. అలాంటి వాళ్ళు ఎవరయ్యా అంటే సిలువకు శత్రువులు అంట. ఎవరికి? సిలువకు శత్రువులు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3లో ఉంటుంది అది. సిలువకు శత్రువులు అవుతున్నారంట వాళ్ళు కడుపే వాళ్ళకి దేవుడు. కడుపు నిండిందంటే చాలు, కడుపు తింటనుకుంటే చాలు, ఇక దేవుడు అక్కర్లేదు. ఇది దేవుని శత్రువులండి. ఇలాంటి శత్రువు అత్వంగా మనం ఉన్నామేమో, అలాంటి శత్రు కార్యాలు మనం కూడా జరిగిందో ఈ శత్రు కార్యములు మన ద్వారా జరిగినాయి కనుక ఇవే యేసు ప్రభు మీద ముళ్ళ కిరీటంగా పెట్టబడ్డాయి. ఇక చూడండి, ఇక 5వదిగా చూస్తాం. మూర్ఖులండి. 5వదిగా మూర్ఖులు. సామెతలు 22:5. సామెతల గ్రంథం 22 అధ్యాయం 5 వచ్చిన చూద్దామా? అక్కడేముందంటే, ముండ్లును ఊరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకునివాడు వాటికి దూరంగా ఉండును. ముండ్లు ఊరులు మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును. మూర్ఖులు అంటే ఎలాగంటే, యోబు భార్య అని అన్నాడు. యోబు మూర్ఖురాలు మాటలు అన్నట్లు నీవు ఏమిటి? ఈ మూర్ఖురాలకున్న లక్షణం ఏంటి చెప్పండి? సుఖంలో ఉన్నప్పుడు దేవుడిచ్చినప్పుడేమో సంతోషంగా తింది ఉంది. ఎప్పుడైతే దేవుని బట్టి ఆ శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఏముంది? ఈ కష్టాలు పడి సత్యమే కష్టం, చావు అంటుంది భర్తని. అంటే అర్థం ఏంటి? మంచి మనుషులు ఎప్పుడు కూడా కష్ట సుఖాలు రెండింటినీ బేరీ చేసుకోరు. రెండు దేవుని వలన మనము సుఖం అనిపించినప్పుడు ఎంత సంతోషించి స్తోత్రాలు చెప్పామో, దేవుని వలన శ్రమలు ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? అదే విధానంలో ఉండాలి తప్ప అప్పుడేం ఆనందించి అమ్మా దేవుడు ఎంతమంది గాడీకు దేవుడు మంచివాడు, ఆయన ఎన్నో మేలు చేశాడు, ఉపకారం చేశాడు, అయ్యా స్తోత్రం నాయనా, అబో దేవా, ఇక అత్తే ఎక్కడ లేని భక్తి పారవస్యాలు నిండిపోయి కొన్ని కష్టాలు రాగానే శ్రమలు రాగానే ఏం దేవుడు. ఇదే మూర్ఖత్వాన్ని, మూర్ఖురాలు. ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయంలో అక్కడ ఉంటాడు, మీరు చదవద్దు కానీ అక్కడ 2 భార్య భర్తలు ఉంటారు. భార్య చాలా మంచిది, కృతజ్ఞత గల మనిషి, కానీ భర్త అలాంటి కాదంట, మూర్ఖుడు అంట. మూర్ఖుడు అంటే ఒక అర్థం ఏంటంటే, ఎవరిని తనతో మాట్లాడనీయడు. ఎవరిని చెప్పండి, ఎవరిని తనతో 10 ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు వాగుడే కానీ ఎవరన్నా మంచి చెప్దామని దగ్గరికి వెళ్ళినా చెప్పనివారు, అసలు వినరు. మూర్ఖులకు ఉండేటువంటి ఈ స్వభావాలు ఇవన్నీ కూడా ముళ్ళు తర్వాత ఏడుస్తారు, తర్వాత బాధపడతారు. కనుక ఇలాంటి మూర్ఖత్వంగా ఉన్న మన జీవితంలో ఈ మూర్ఖత్వం అనే మన పాప ముళ్ళు యేసు ప్రభు తల మీద కిరీటంగా పెట్టబడ్డాయి. మనల్ని మొదటి మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే రక్షణ పొందే వారికి 8 లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే. అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు మనం కూడా మూర్ఖులమే, మనం కూడా మూఢనమ్మకాలు నమ్మేశాం. మూఢనమ్మకాలు, ఇది దేవుడు కాదా, ఇది వెలుగా, సత్యమా, ఇది నిజమా, అబద్ధమా,
గ్రహింపు లేదు, జ్ఞానము లేదు. నలుగురితో నారాయణ, కులంతో గోవిందో అంటాం. వాళ్ళు టెంకలు కొట్టారు, మనం ఇంకో 10 టెంకలు కొడదామని అనుకోవటం. వాళ్ళు 10 మెట్లు ఎక్కారు, మనం 100 మెట్లు ఎక్కుదాం అనుకోవటం. ఇవన్నీ కూడా మనం కూడా ఏది సత్యమో అంటే ఏది నిజమో తెలియకుండా చేసాం. తెలియకుండా జరిగించిన దాన్ని ఏదైనా మాట అయినా చేస్తలేరు, మూర్ఖత్వం అంటారు. అంతే. ఎవరైనా చెప్పినా వినరో, మా ఇష్టం, మా పితరుడు మా తాత కాలం నుండి మా ఆచారం ఎట్టం అనుకుంటాం అంటారు. కానీ అది తెలియదయ్యా. ఆ రోజుల్లో వాడికి చదువు లేదు, వాళ్ళకి స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళకి ఇలాంటి టెక్నాలజీ లేదు. ఆ రోజుల్లో మన తాతలు పితరులందరూ కూడా నడిచి వెళ్ళారయ్యా, చాలా కిలోమీటర్లు. నువ్వు నడిచి వెళ్తున్నావా? ఆ రోజుల్లో పంచికట్టే కట్టారయ్యా, నువ్వు మరి పంచికట్టు కడుతున్నావా? ఆ రోజు స్త్రీలు చీరలు ఇట్లా మామూలుగా డ్రెస్సులు ఏమి లేవు, మామూలుగా ఏదో గుడ్డ చుట్టుకో అట్లా ఉంటావు నువ్వు. ఆ రోజుల్లో ఉన్న వస్త్రధారణం ఉండదు, ఆహారం ఉండదు, అన్ని అలవాట్లు ఏమీ ఉండవు. కానీ వాళ్ళు చేసినటువంటి దైవం ఏదో ఆచార ప్రకారమైనటువంటి ఏదో ఒక మూఢనమ్మకాలు ఉంటే ఆటిని వదులు. వాళ్ళు మూఢనమ్మకాలు వదిలినప్పుడు వాళ్ళ ఆహార వాళ్ళ అలవాట్లు అవి కూడా మానమాక. నీకు అనుకూలమైన ఏం తీసుకోవటం, అనుకూలం కానీ పారేయటం, ఇది మూర్ఖత్వలే. కనుక ఈ మూర్ఖత్వంలో నుండి మనల్ని దేవుడు రక్షించాడు. మూర్ఖులైన వేరు తరం వారి నుండి వేరే రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఆ మూర్ఖత్వం అనే ఆ ముళ్ళు ఆ యేసయ్య మీద పడి ముళ్ళ కిరీటంగా మార్చబడిందండి. ఇక ఆరో విషయం ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 24 అధ్యాయం 31 వచనంలో మనం చూస్తే ఏముంటుందంటే, సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలో బలిసి ఉండెను, దూలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. చూసారా? ఇది సోమరివాని యొక్క పొలం అంట. ఆ సోమరివాని పొలము ముళ్ళు తుప్పలుగా ఉందంట. దూలగొండ్ల చెట్లు, మీరు ఎంతమంది తెలుసు, కొన్ని దూలగొండ్ల చెట్లు ఉండేవి, ఆ ఆకు చక్కగా ఉండేది. దానికని ఇట్ట రాసేమా ఉళ్ళంతా? మీకు అనుభవం ఉంది అయితే మొత్తానికి. పోలేదు తన్నీళ్ళు, దూలగొండ్ల చెట్లు, ముళ్ళ తుప్పలో. ఏమండి, ఈ సోమరివాని పొలంలో అయ్యండి. ఎందుకున్నాయి అబ్బా? సోమరివాడు దాని కింద చదువుకుంటూ వెళ్తే సామెత గ్రంథంలో 24, 30, 31, 32 అట్టు చదువుకుంటూ వెళ్తే కొంచెం సేపు నిద్ర, కొంచెం సేపు పుడక, కొంచెం సేపు అని ఈ నిద్రాశక్తితో సోమరితనంతో పని మీద ఆసక్తి లేకుండా ఉంటాడు. పని చేయడు. పని చేయకపోతే ఏమవుతాయి? అన్నీ ఎక్కడెక్కడే ఉంటాయి. కనుక చలాకి, చురుగ్గా, ఉత్సాహంగా ఉండే, ఆరోగ్యంగా కోరే, ఉత్సాహంగా ఉండేటువంటి చురుగ్గా ఉండే స్త్రీలు అలా ఉండరు. చురుగ్గా ఉండే స్త్రీలు హెబ్రీ గ్రంథకర్త అక్కడ ఉంది కదా, హెబ్రీ స్త్రీలు అంటే చురుకైన వాళ్ళు అంటారు. చురుగ్గా ఉంటారు. ఎలా ఉంటారంటే ఈ మంత్రసాన్ని రాకుండానే ప్రీ డెలివరీ. నాకు తెలిసి డాక్టర్లు చెప్పిన విధానం, సోమరితనం ఎక్కువ మూలంగానే నార్మల్ కాన్పులు అవట్లా స్త్రీలకి. నన్ను ఏమన్నా అనుకోండి, నా మాట కొంచెం కోపం తెచ్చుకుని బాగుపడతారని నాకు చెప్తున్నాను. చలాకిగా ఉండి సోమరితనం లేకుండా, మందబోతనం లేకుండా, ఇంకా కొన్ని మాటలు వస్తాయి మీకు. అవి రాకుండా ఎవరైతే చురుక్కుంటారో, స్త్రీలైనా పురుషులైనా, చాలా చురుగ్గా ఉండటమే అసలు ఆస్తి అండి. చురుగ్గా ఉంటే చూసేవడం ముచ్చటేస్తే మనకు కూడా హ్యాపీ ఉంటుంది. సోమరితనంగా నిద్రపోసారి ఇది భౌతికంగా శరీరం. సో కొన్ని మాటలు మీకు చదివినాక నేను దీని అర్థం చెప్పేసి ముగిస్తాను. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో 32 అధ్యాయంలోకి రండి. 32 అధ్యాయము, యెషయా గ్రంథం 32 అధ్యాయం. ఏమండి? 32 అధ్యాయం 9వ వచనంలో 10వ వచనంలో
నేను ఒక్కొక్కటి చదువుతాను, మీరు అండర్లైన్ చేయండి. అంతా చదివితే సమయం సార్ పెద్ద వచనాలు. సుఖాసక్తి గల స్త్రీలారా అన్నాడు. ఏ స్త్రీలండి? మీరు గుర్తుపెట్టుకోండి చాలు. సుఖాసక్తి గల అంటే దీని అర్థం సుఖాన్ని ఆశించే స్త్రీలు. సుఖమే వీళ్ళ పని. శ్రమ అంటే ఇష్టం ఉండదు వీళ్ళకి. శ్రమ ఇష్టం ఉండదు, కష్టం అంటే ఇష్టం ఉండదు, పని అంటే ఇష్టం ఉండదు, సుఖం. ఇక రెండవదిగా నిశ్చింత గల స్త్రీలారా. నిశ్చింత అంటే అసలు దేవి చింత పడరు. అసలు కుబేరులో తినేసేయటం, ఎంత దొరికితే తిని పాడేసేయటం, చింత అనేది ఉండదు. ఇంత తింటున్నాం, ఇది ఏమైపోతుందా నాయన, జబ్బు వస్తుందో లేదా ఆరోగ్యం వస్తుందని కూడా ఆలోచన. నిశ్చింత. నాకేంటి సంపత్యం, మా ఆయన ఉన్నాడు బాగా సంపత్చేస్తాడు, నాకేం తక్కువ. డొమాటోకి సిమోటోకి దానికి ఆర్డర్లు కొట్టేస్తూ బయలు వచ్చేస్తున్నాడు, వండుకోవాలా ఏంటి? నిశ్చింత. నాకేమి ఇవాళ వంట చేయకపోయినా పర్లేదు, టీ పెట్టపోయినా మా ఆయనే పెట్టిచ్చేస్తాడు, నాకేంటో అనుకుంటా. నిశ్చింత. ఏ దిగులు, విచారం, పిల్లల గురించి అసలు ఏమవుతున్నాము, ఏం చేస్తున్నామని బాధ, వేదన, రోదన లేని స్త్రీలు. ఇక 4వ రకం స్త్రీలు చూడండి. సుఖాసక్తి గల కన్యలారా అంటాడు. కన్యలంటే ఎవరో మీకు తెలుసా? పెళ్ళి అవనోడు, అంతేనా? మన భాషలో పెళ్ళి అవనోడు. కన్యలు కూడా ఆశ్చర్యం లేదు. అసలు కన్యకులు అయితే ఏం చేయాలి? పెళ్లి కాకముందు స్త్రీలు, అసలు ఆడపిల్లలు, పెళ్లి కాని పిల్లలు ఎలా ఉండాలి? ఎంతో చలాకి ఉండాలి. కానీ పెళ్లి కాని పిల్లలు కూడా ఏమి నేర్చుకుంటారు? సుఖశక్తి గల కన్యలారా. అందుకని చాలామంది అలా తయారవుతున్నారు. ఇక చూడండి, నిర్విచారిణులారా తొందరపడుడి. ఇక ఆ విషయాలు 4 రకాలైన మనుషుల్ని ఇక్కడ, అది కూడా స్త్రీలే. ఇక్కడ ఈ గ్రంథకర్త యెషయా గ్రంథంలో 32 అధ్యాయం 9 నుండి 13 వరకు ఈ 4 విషయాలు అందులో ఉంటాయి. నేను చెప్తున్నానండి, ఇదంతా దేని గురించిన? ఈ మామూలుగా భౌతికంగా, శారీరకంగా ఈ సోమరితనం ఉంటే పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇళ్ళే కానీ, ఒళ్ళే కానీ అన్నీ అశుభ్రంగా, అనారోగ్యంగా, అంత అల్లకోలం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే అర్థం ఏంటంటే, ఆత్మీయంగా రండి. ఆత్మ సంబంధం కూడా మనము ప్రార్థన లేకుండా, ఉపవాసాలు లేకుండా, బైబిల్ రీడింగ్ లేకుండా, దైవ ధ్యానాలు లేకుండా, అనుదిన ప్రార్థనలు, సంఘ సావాసు, రొట్టె విరుచుట, బైబిల్, అపోస్తుల బోధ, ఇవన్నిట్లో మనం యాక్టివ్, ఈ చర్చి సంఘ కార్యకలాపాలు మనం కూడా పాలు పొందకుండా ఉన్నామనుకో, ఆత్మీయ దరిద్రులమో, ఆత్మీయ సోమరిపోదు. ఆత్మ సంబంధంగా అది యెషయా గ్రంథకర్త అది చెప్తాడన్నమాట. యెషయా గ్రంథంలో ఇందాక చెప్పిన ఇవన్నీ 32 అధ్యాయంలో. కనుక మీ పొలాలు చూడండి, బీడు భూమి అయిపోతే ఎంత బాధపడతారు? మీ పొలం పండకపోతే. ఒకవేళ పొదలు వచ్చేసిన బీడు భూమి అయింది, అందులోకి ఏమొస్తాయి? పురుగులు వస్తాయి, పాములు వస్తాయి. ఇంకా బాగా పెద్ద పొద అడవి అయితే సింహాలు, అడవి మృగాలు, క్రూర మృగాలు అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. అలాగే ఒక విశ్వాసి, క్రైస్తవుడు ఎవరైనా దేవుని నమ్మేసుకున్న తర్వాత ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేదనుకోండి, యాక్టివిటీస్ లేవనుకోండి, క్రియలు లేవనుకోండి, ఏమైపోతాం? మనలో కూడా ముళ్ళు, ఏదో ఒక బాధలు, ముళ్ళు. చూడండి, ఏదో ఒక ముళ్ళు అంటే నొచ్చుకుంటానే ఉంటాం, బాధపడతానే ఉంటాం, దిగులు పడతానే ఉంటాం. ఈ పూట తిన్నాక మీరు చెప్పండి, నాకు ఎవరైనా సరే ప్రార్థన మానేసి దేవుళ్ళు దూరంగా ఉండి నాకు ఎప్పుడు దిగులు లేదన్న వాళ్ళు చెప్పండి. నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను, ఎంతో సంతోషంగా ఉన్నాను, నేను రోజు పండుగ అన్నవాళ్ళు చెప్పండి. ఒక పొద్దు సంతోషిస్తే 3 పొద్దులు ఏడవాల్సింది. ఎంతమందిని మనం చూడట్లేదు. అందుకని ఆత్మీయమైన ఆనందం, ఆత్మీయమైన సంతోషం ఉన్న వ్యక్తికి అసలు దిగులు లేదు, తిరుగు లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేని గురించి చింతపడ్డావు, దేని గురించి బాధపడ్డావు, ఆనందిస్తూనే ఉంటాడు. ఏమైనా అతను చూసి పారిపోవాల్సింది. దేవుని స్తోత్రం. నిన్ను చూసి పారిపోతే నువ్వు దేవుల్లో ఉంటే
ఒక చలాకీగా చదువుకుంటే రైతు తన పొలం శ్రద్ధ తీసుకుంటే ఎలా పొలం 3 సంవత్సరం 3 పంటలను ఎలా తీసుకొస్తుందో, అలాగే ఒక ఆత్మీయంగా చలాకీగా ఉండేటువంటి ఒక క్రైస్తవుడు కూడా దేవుని దగ్గర నుండి దీవెనలు అలాగే పొందుకుంటాడు. అలా కాకుండా ఉండి జీవితాన్ని ముళ్ళకి సోమరితనంగా, మందబోతనంగా, సుఖం మీద ఆశపడి చలాకీ లేకుండా నిశ్చింతగా ఉంటూ నీ జీవితం ముళ్ళ కంపలాగా చేసేసుకుని ఆ ముళ్ళు కంపనే యేసు ప్రభు నెత్తి మీదకి వెళ్ళిపోయింది. అదే మన సోమరితనం యేసయ్య ముళ్ళ మీద, అంటే మనకు డిసిప్లిన్ క్రమశిక్షణ లేని పాడు బ్రతికే యేసయ్య తల మీద కిరీటం. ఏమండి, ఈ 7వది ఏంటంటే తిరుగుబాటు. ఈ త్వరగా చెప్తా ముగిచ్చేస్తున్నాను. తిరుగుబాటు అండి. యెహెజ్కేలు గ్రంథంలో 2 అధ్యాయం 5 నుండి 7 వచనాలు ఉంటాయండి. యెహెజ్కేలు గ్రంథం 7వ పాయింట్ ఇది. యెహెజ్కేలు గ్రంథం 2 అధ్యాయం 5, 6, 7 వచనాలండి. అన్నీ మనం చదవచ్చు కానీ చదవలేమో. ఇక్కడ ఏంటంటే అంటాడు, మనుషులు మధ్యలో పంపిస్తూ ఒక ప్రవక్తని దేవుడు పంపిస్తూ ఆ ప్రవక్తతో దేవుడు చెబుతున్నాడు, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అయినను ఆ జనులకు భయపడమాక, వారి మాటలకు భయపడమాక. వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు విన్నినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియదు. తిరుగుబాటు, కుదురుబాటు లేని కాలం. ఏ బాటు ఈయనే రకం కాదు. కుదుర్చుకునే సమయం కుదుర్చుకోవాలి, సరి చేసుకోవాలి, చక్కపరుచుకుని కాదు. తిరుగుబాటు, ఎదురు తిరుగుట. అంటే దాన్ని ఎలా పోల్చానంటే, నీవు బ్రహ్మదండి అన్నా, ఇంకా ఇందాక చెప్పుకున్న ఒక చెట్టు పేరు అదేంటి, దురదగుండ్లు చెట్లు. బ్రహ్మదండి చెట్లలో ముండ్ల తుప్పుల్లో నీవు తిరుగుతున్నావు. అంటే మనుషుల మధ్యలోనే ఉన్నాడుగా. మనుషులు ఎలా ఉన్నారంట, బ్రహ్మదండి చెట్లు లాంటిగా ముండ్ల తుప్పల్లాగా ఉన్నారంట. తేళ్ల మధ్య నువ్వు సంచారం చేస్తున్నావు. తేళ్ళు అయినా నువ్వు భయపడమాక. తేళ్ల లాంటి మధ్య మనుషుల్లో ఉన్నావు, ముళ్ళ తుప్పల్లో మనుషులు ఉన్నావు, బ్రహ్మదండి చెట్లు మనుషులు ఉన్నావు. కానీ అయినా నువ్వేం భయపడమాక. నేను నీకు ఏదైతే చెప్పానో అది చెప్పు. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పు. ఇది నీకు నాకు మనందరికీ ప్రభు చెప్తున్నాడు. మనుషులు ఎలా ఉంటారంటే, సరే ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట, దేవుడు ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనుషులు తిరుగుబాటు చేస్తారు, అయినా భయపడకూడదు. అమ్మో వాళ్ళు తేళ్ళు అంటాడు, వాళ్ళంటోడు, వీళ్ళు అంటాడు, బాబు వాళ్ళు కరిగితే మనకు కొంపవద్దు. మురికి గుంట మీద రాయేటి ఎందుకు, మళ్ళీ అది మన మీద చెప్తాను ఇలా అనుకోదు. వాళ్ళు వినకపోయినా చెప్పుకుంటే ఇలా అంటాడు. ఇంకొక మాట మనం చూస్తే, మీకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలోనూ మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, భక్తుడు దేశములో లేకపోయాడు అని అంటూ, జనులలో యథార్థవంతులు లేరు, అందరూ ప్రాణహాని చేయడం పొంచున్న వాళ్ళే అని చెప్పుకుంటూ, ప్రతి మనుష్యుడు కిరాతుకుడై తన సహోదరుల కొరకు వలలు ఊగుతాడు. వారిలో మంచివారు, చూడండి, ఒకవేళ ఎవరైనా మంచివారు ఉన్నారని అనుకుంటే లోకంలో ఎలా ఉంటారంట, ముండ్లు అంటూ వాళ్ళు. ముండ్లు యథార్థంగా ఉన్నట్టు ఉంటారంట. ముండ్లు కంటే ముండ్లు ఉంటారంట. ఆమేన్. చూసారా, ఇలాంటి మాటలు ఏంటంటే బాధ మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి మానవ కపటపు తిరుగుబాటు జీవితమే యేసయ్య తల మీద ముళ్ళ కిరీటంగా పెట్టబడింది. 7 అనుభవాలు. సరే, ఇప్పుడు నేను ముగించే ముందుగా మరి మనుషులందరూలో ఇలా ముళ్ళ స్వభావాలు 7 స్వభావాలు చెప్పాను. ఒకటి ఏంటంటే అవిధేయత, దేవుడు ఒకటి చేయమంటే ఇంకోటి అధికార దాహం. మూడోదిగా ఏమని చెప్పుకున్నామండి, దుర్మార్గం అంటే దేవుణ్ణి ఎరకపోవటమే దుర్మార్గం అని చెప్పుకున్నాం. 4వదిగా అన్యజనులు లేకపోతే శత్రువులు. ఇలాంటి వాళ్ళందరూ మన మీద దాడులు జాదుతూ ఉంటే మనం కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళమే. అయినా దేవుడు మనల్ని ఏం చేశాడు, క్షమించి చేర్చుకున్నాడు కదా. మరి 5వదిగా ఏంటంటే మూర్ఖులు అన్నాం. 6వదిగా సోమరులు,
అన్నాము. 7వదిగా ఎవరో తిరుగుబాటు వాళ్ళు అనుకున్నాం. సరే, ఇంతకీ ఈ 7 అనుభవాలు ముళ్ళు లాంటి. ఈ ముళ్ళు స్వభావాలే ఒక ముళ్ళ కిరీటంగా యేసయ్య తల మీద పెట్టబడింది. ఇప్పుడు మరి ఈ ముళ్ళు లాంటి మనుషులందరూ చాలా రకాలు ఉన్నాం కదా. మనం ఎలా గుర్తించాలి ప్రభువా అని మనం అడిగితే దేవుడు మన కోసం ఏమంటాడంటే, బైబిల్ చెప్తుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి రండి, 6 అధ్యాయం 7, 8లోకి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 7, 8 వచనాలు. 7, 8 వచనాలు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురిసే వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. అయితే ముండ్ల తుప్పులు గచ్చ తీగలు దాని మీద పెరిగిన అది పనికి రానిదని విసర్జించబడి శాపం పొందదగును, తుదక కాల్చేయబడును. అంటే అర్థం ఏంటంటే, వినడమ్మా, వర్షం కురిసి పొలాలు ఎలా పండుతున్నాయో, మంచి నేల అయితే మంచి పంటలే ఇస్తున్నాయి. ఆ నేలను బట్టి ఏ పంటో ఆ పంట ఇస్తున్నాయి. అలాగే దేవుని వాక్యం కూడా వర్షంలాగా మన మధ్య కురుస్తుంది. దేవుడు కూడా తన ఆత్మ కుమ్మరిస్తున్నాడు, తన మాటలు వినిపిస్తున్నాడు. మంచి నేల కలిగిన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు ఏమో చక్కగా ఫలిస్తారు. మంచి నేల పండిన విత్తనం ఏం చేసిందంటే 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులు. అదే ముళ్ళ తుప్పుల్లోనూ త్రోవలోనూ రాత్రి పడ అడ్రస్ లేదు కనుక. అలాగే ఈ భక్తి జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో కూడా క్రమశిక్షణ కలిగి జీవించే వాళ్ళు మంచి మనసుతో ఏం చేస్తారు, ఫలాలతో అభివృద్ధి చెందుతారు. ఈ చెడ్డ నేల, చెడ్డ మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు గచ్చ పొదలు, రకరకాల ముళ్ళ పొదలు లాగా తన భక్తి జీవితం కొనసాగిస్తారు. చివరి కాళ్ళు ఏమవుతారంటే, ముండ్లు ఎలా కాల్చబడతాయో, ముండ్లు అగ్నితో కాల్చబడినట్టు వాళ్ళు కూడా తమ భక్తి జీవితంతో అగ్ని గుండానికి వెళ్ళిపోతారు. అందుకని అంత్యదిన అన్న దేవుడు కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. మత్తయి సువార్త 25 అధ్యాయం ఉంటుంది. ఇదంతా యేసయ్య చెప్తాడు. నీతిమంతులకే పరలోక రాజ్యం, ఎడమవైపున ఉన్న వాళ్ళని శపించాడు. కనుక ఎందుకు శపించావనంటే ఆయన అడుగుతారో చెప్తాడు, మీరు చదువుకోండి. కనుక ఎవరు ఎలాంటి వాళ్ళు మనం తెలుసుకోవాలంటే పైన ముగిస్తున్నాను. దేవుని వాక్యానుసారంగా నడిచే వాళ్ళే సరైన చక్కని మంచి మనుషులు, మంచి దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం. ఈ వాక్యాన్ని పెడచెవిని పెట్టేసి వాళ్ళు ఎవరన్నా ఉన్నాయి, పెడచెవిని వాక్యానుసారం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్పానే 7 అవిధేయత కానీ అలాంటి స్వభావాలతో ప్రవర్తించిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కాళ్ళే ఒక ముండ్ల పొద లాంటి జీవితాన్ని వాళ్ళు కుదుర్చుకుంటారు. పంట, ముళ్ళ పంట, గచ్చిపొదల పంట, దాన్ని ఎవరు తింటాడు, కాల్చేస్తాడు. అలా వ్యర్థమైన భక్తి చేసి నశించకుండా, నరకానికి వెళ్ళకుండా ఒక మంచి కార్యాలు చేసి దేవుని మహిమార్థంగా జీవిస్తూ ఇప్పుడన్నా ఆ యేసయ్య తల మీద మహిమ కిరీటంగా ఉంటాం. దేవుని స్తోత్రం. ఆమేన్. దేవుడు తన తల మీద మనల్ని పెట్టుకుంటాడు. ఎవరినైనా ముద్దొచ్చే పిల్లల్ని ఎవరినైనా నెత్తిమే పెట్టుకుంటాం. దేవుని స్తోత్రం. మంచి భార్య అని ఎవరైనా, ఏ భర్త అనేటాడు, యోగ్యులైన భార్య తన పెనిమిటికి కిరీటంలాగా పెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. నాదేముందండి అంటారు. అవును, మరి అలాంటి ఆ భార్య దొరకటం వాళ్ళ అదృష్టం. చాలా పురుషులు చెప్తా ఉంటారు, ఏమిటయ్యా ఏదైనా అడిగినా మరి నాకేం తెలియదండి, నా మిస్సెస్ తెలుసు అంటారు. అబ్బా, ఎంత నమ్మకం, ఎంత సంతోషం. అలాంటి భార్య నోట ఉంటే ఆ మాట పలకటం ఎంత నమ్మకం. లేదా ఆయన ఆ మాట అన్నాడు, నేను చాలా ఆనందిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మంచి అలాగా మన దేవుడు కూడా నిన్ను నన్ను మెచ్చుకుని మనల్ని ఆయన సంకనెత్తుకుని, మన తల్లిదండ్రులు అయితే కొద్దికాలమే మోస్తారంట, కానీ ముదిమి వచ్చే వరకు సంకను ఎత్తుకునే దేవుడు మన దేవుడు. ఆయనకు ప్రియమైన వారిగా ఉందాం, ఆయనకు ప్రియమైన వారిగా ఉందాం. ఈ ముళ్ళ లాంటి 7 అవిధేయతలు తొలగించేసుకుందాం, దేవునికి లోబడిపోదాం.
అయ్యా నా మూలంగా తెలుసో తెలియక కిరీటం పెట్టబడింది, కానీ ఇప్పుడు నేను నీకు ఇష్టమైన విధంగా నేను బ్రతికి నీ హృదయానికి ఆనందాన్ని, నీ నామానికి మహిమ తెచ్చేపెట్టుగా నన్ను ఆశీర్వించువా. ఇంకా ఎంతమంది అయితే తెలియకుండానే నీకు ముళ్ళ కిరీటంలో ఉన్నారో వాళ్ళని కూడా రక్షించేలాగా, కాపాడేలాగా నాకు నీ కృప ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన కృప మనలా విస్తరించును గాక. ఆమేన్.